బీజేపీ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది తప్ప విమర్శకు దౌర్జన్యం ఉంటుంది అనేది ఈ దేశంలో భారతదేశ పౌరులు ఎవరు ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి కాదు, ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ సూటిగా ఒకటే అడుగుతాను, నిన్న బంగారం దుకాణంలో తుపాకులు పెట్టుకొని బెదిరించిపోయిన వాళ్లకు మీ కార్యకర్తలు చేసిన దాడికి తేడా ఏమన్నా ఉన్నదా అని నేను ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలని ప్రజలను అడుగుతాను. ఎందుకంటే వాళ్ళ పాపాన వాళ్ళు దుకాణం నడుపుకుంటా అంటే వాడు తుపాకులు పెట్టి బెదిరించి బంగారం ఎత్తుకపోయింది. కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య చట్ట పరిధిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడుతా అంటే కట్టెలు రాళ్లు పట్టుకొచ్చి దౌర్జన్యం చేసిన నీకు, దొంగతనం చేసిన వాళ్లకు తేడా ఏమని ఉన్నదా అని హోమ్ మినిస్టర్ని అడుగుతాను. ఈ ప్రశ్న చెప్పాల్సిన జవాబు హోమ్ మినిస్టర్ చెప్పాలి. అది నేరం అయితే ఇది నేరం, ఇది నేరం కాకపోతే అది కూడా నేరం కాదు. వాడు ఎత్తుకపోయింది, బతుకు తెరువు కోసం వాడు ఎత్తుకపోయింది అనుకుని వదిలిపెట్టు. లేదు అది నేరమే అయితే ఇది కూడా నేరమే. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఎవరు హర్షించారు. దీన్ని హోమ్ మినిస్టర్ గా నీ బాధ్యత. ఎక్కడ దౌర్జన్యం జరిగినా నీ కార్యకర్త అయినా ఇంకో పార్టీ కార్యకర్త అయినా ఇంకోలైనా కూడా దౌర్జన్యం అనేది తప్పు, దానికి శిక్ష ఉండాలి. ఇవాళ రాళ్లు పట్టుకొని వచ్చి కట్టెలు పట్టుకొని వచ్చి దౌర్జన్యం చేసినటువంటి కార్యకర్తల మీద, నీ మనుషుల మీద ఏ విధమైన శిక్షణలు పెట్టిస్తావు, ఏ విధంగా కేసులు పెట్టి జైలు పంపుతావో, రేపు దొంగ దొరికితే వాళ్ళకు కూడా గదే శిక్ష చేయాలి. వాళ్ళకి ఏదైతే వీళ్ళకి గదే చేయాలని బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఇంకొకసారి ఇట్లాంటి పునరావృతం అయితే సహించేది లేదు. రేపు బండి సంజయ్ వచ్చినాడు మేము 50 మంది జమ చేసుకుని మనిషికో రాయో రక్కో కట్టో పట్టుకొని కొట్టచ్చు, కానీ అది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దాన్ని ప్రజలు హర్షించరు. బండి సంజయ్ గారు ఇప్పటికైనా నీ కార్యకర్తలు ఏం శిక్షేస్తావో మేము చూస్తాం. తర్వాత ఇది పునరావృతం అవుతుందని నేను బండి సంజయ్ గారికి బీజేపీ కార్యకర్తలకు హెచ్చరిస్తూ మీ పద్ధతి మార్చుకోవాలని నేను తెలియజేస్తాను.